బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. నిర్గమకాండము విమోచన గమనము పరో పాలనాంతం దైవ పాలన సత్యాంశం మోషే నాయకత్వము ఇశ్రాయేలు స్వాతంత్ర్యం కానాను యాత్రలో పరలోకమన్నా వర్షం ఇదే నిర్గమకాండ పఠన పారాయణం ఇదే నిర్గమకాండ పఠన పారాయణం మోషే ధర్మశాస్త్ర అధ్యయనం మోషే ధర్మశాస్త్ర అధ్యయనం నిర్గమకాండము విమోచన పయనము నిర్గమకాండము స్వరాజ్యమే అభయము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి కూడా మిమ్మలను పలకరించే భాగ్యాన్ని సజీవత్వాన్ని ప్రభు నాకు అనుగ్రహించినందుకై ప్రభు వారికి ఎంతో రుణపడి ఉన్నాను. అదే రీతిగా మీలో చాలామంది టీవీ దగ్గరకు వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నారు. దేవుని వాక్యాన్ని వినడానికి మీకు దేవుడిచ్చిన ఆ కృప ఆరోగ్యం కొరకై ప్రభు వారిని వ్యక్తిగతంగా నేను స్తుతిస్తున్నాను. నేను వాక్యాన్ని చెబుతున్నాను, మీరు వినకపోతే ఏమి ప్రయోజనం ఉంటుంది? కాబట్టి నా ప్రియ బిడ్డలారా, మీరు దేవుని వాక్యం పట్ల చూపెడుతున్న శ్రద్ధాశక్తులను బట్టి ప్రభు వారిని స్తుతిస్తున్నాను, మిమ్మలను నేను అభినందిస్తున్నాను. మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి? పదే పదే చెబుతున్నాను. ఎవరు టీవీలో మాట్లాడినా ముఖ్యోద్దేశము ఏమిటి అనగా, మాట్లాడిన వారు పేరు ప్రఖ్యాతులు పొందడానికి కాదు. మాట్లాడిన వారు ఎటువంటి వారైనా దేవునికి అధిక ప్రాముఖ్యత ఉండాలి. టీవీ స్పీకర్స్ గ్రహించవలసింది ఏమిటి అనగా, మనుషులను తమ వైపుకు ఆకర్షించేదానికంటే ప్రభువారి వైపుకు ఆకర్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు మనుషులు మాట్లాడితే ఆయన గూర్చి ఈయన గూర్చి మాట్లాడుతున్నారు. ప్రాణం పెట్టిన యేసయ్య గూర్చి మాట్లాడడం తక్కువైపోతుందేమో అని అనిపిస్తోంది. ప్రియ సహోదర సహోదరులరా, నన్ను మంచిగా మీరు అర్థం చేసుకోండి. దేవుని వాక్యాన్ని వినండి. మనుషునికి గౌరవం ఇవ్వవచ్చు, నేను కాదనటంలే. ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకే చెల్లాలి అని ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను. ఈ దినాల్లో సాతానుడు విజృంభిస్తున్నాడు. వ్యక్తిగత జీవితంలో, ముఖ్యంగా యవనస్తుల యొక్క జీవితంలో ఏమాత్రము నెమ్మది లేకుండా చేస్తున్నాడు. యవనస్తులు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. జీవితంలో గమ్యం అనేది లేకుండా యవన బిడ్డలు జీవిస్తున్నారు. చాలా విచారకరమైన సంగతి. మగబిడ్డలు జీవిస్తున్నారంటే ఒక రీతిగా మాట్లాడుకోవచ్చు. ఆడబిడ్డలు కూడా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. చాలా విచారకరమైన పరిణామాలు. నా ప్రియ బిడ్డలారా, తల్లిని తండ్రిని గౌరవించండి. తల్లిని తండ్రిని ప్రేమించండి. తల్లిని తండ్రిని సన్మానించండి. నా మాట వినండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు కూడా తల్లి కాబోతున్నారు, తండ్రి కాబోతున్నారు. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులను
గౌరవించి ప్రేమించి సన్మానిస్తే మీరు కనబోయే బిడ్డలు కూడా మిమ్మలను ప్రేమిస్తారు, గౌరవిస్తారు, సన్మానిస్తారు అనే సత్యాన్ని మీరెన్నడూ మర్చిపోకూడదు. నిర్గమాకాండము 3వ అధ్యాయ ధ్యానాల ద్వారా గొప్ప విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏ రీతిగా ఉంటుందో నిర్గమాకాండ ధ్యానాల ద్వారా మనము గ్రహించాలి. మోషే యొక్క జీవితాన్ని దేవుడు ఏ రీతిగా మలుపు త్రిపుతున్నాడో ఆలోచిస్తున్నప్పుడు హృదయం స్పందిస్తుంది. దేవా మీకు స్తోత్రాలు నాయనా. నీటిలో వేయబడిన వాడు చనిపోతాడు అని అనుకున్నవాడు, ఐగుప్తు దేశంలో పెరిగిన వాడిని మీరు ఏ రీతిగా మీ చేతుల్లోనికి తీసుకుని మీ కృపానుభవాలు మోషేకి ఇచ్చి మోషేను ఏ రీతిగా నాయకునిగా చేసి వాడుకున్నారో మీకు స్తోత్రాలు ప్రభువా. మీ చేతుల్లోనికి ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తిని ఏ రీతిగా మీరు రూపుదిద్దుతారో గ్రహిస్తున్నప్పుడు మిమ్మల్ని స్తుతించకుండా ఉండలేము నాయన. ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లును గాక. ప్రతి విధమైన స్తుతి మీకే చెల్లును గాక. ప్రభు, మేము తగ్గునట్లుగా కృప చూపించండి. మీ నామము హెచ్చింపబడినట్లుగా మీ కృపను ప్రసాదించుమని నేను కోరుకుంటున్నాను నాయనా. నాయనా, ఈ యొక్క రాత్రి సమయంలో మీ కృపా వాక్యాన్ని ప్రారంభించడానికి నా ఆరోగ్యాన్ని సమంగా ఉంచారు. దాన్ని బట్టి నిండు హృదయంతో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనేక మంది టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వినే కృపను అనుగ్రహించారు. కొంతమంది మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెండ్రు, యవన బిడ్డలు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా మీ వాక్యాన్ని ప్రేమించి టీవీ ముందున్నారు నాయనా. వారితో మాట్లాడండి, నాతో మాట్లాడండి. ప్రభు, మీ చేతులకు ఈ వాక్య భాగాన్ని అప్పగిస్తున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. అబ్రహాము దేవుడుగా, ఇస్సాకు దేవుడుగా, యాకోబు దేవుడుగా, తద్వారా మా దేవుడుగా, నా దేవుడుగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకున్నందుకై వందనాలు, స్తోత్రాలు. శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు, ప్రాణం పెట్టారు, పునరుద్ధరణుడై లేచారు. మా కొరకు విజ్ఞాపన చేస్తున్నారు, మా కొరకై రాబోతున్నారు. యేసయ్య, మీ ఉన్నతమైన ప్రేమ కొరకై ఏమి చెల్లించినైనా మీరు నాన్ని తీర్చుకోగలం. ప్రభు, ఎంతమంది పరిచర్య ద్వారా రక్షింపబడుతున్నారో వారందరిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు నాయనా. నాయనా, కాలక్షేపం కొరకు టీవీ ముందు కూర్చుని ఏదో రిమోట్ తిప్పుతూ వాక్యం వస్తుందని వినేటట్టుగా కాకుండా మీ కృపా వాక్యాన్ని విని దానిని గ్రహించి వాక్య ప్రకారము జీవించే అనుభవంలోనికి మా శ్రోతలను, ప్రేక్షకులను నడిపించుమని అడుగుతున్నాం. ప్రభు, కృప చూపించండి. మీ వాక్య పరిచర్య ద్వారా ఈ రాత్రి గొప్ప అనుభవాలు దయచేయండి. రక్షింపబడని వారు రక్షింపబడటానికి కృప చూపించండి. రక్షింపబడిన వారు అధికమైన పరిశుద్ధతలో మీ వాక్యానుసారమైన జీవితంలో పెంచబడటానికి సహాయం చేయండి. ప్రభువా, ఘనత మహిమ ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు తన వాక్య సమృద్ధి చేత మనందరినీ దీవించునుగాక. నిర్గమాకాండం 3వ అధ్యాయము 6వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరిచెను. ప్రియులరా, ఆయన అబ్రహాము దేవుడిగా, ఇస్సాకు దేవుడిగా, యాకోబు దేవుడిగా తన్ను తాను కనబరుచుకుంటున్నాడు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాము దేవుడు అనే మాట 25 పర్యాయాలు ఈ యొక్క గ్రంథంలో వ్రాయబడింది. ఇస్సాకు దేవుడుగా 15 సార్లు వ్రాయబడింది. మీరు ఆలోచించాలి. ఆయన అబ్రహామునకు దేవుడు, ఆయన ఇస్సాకునకు దేవుడు.
దాంతో పాటుగా వ్రాయబడిన మాట ఏమిటనగా ఆయన యాకోబు దేవుడు అని వ్రాయబడింది. యాకోబు అంటే ఏమిటో మనకు తెలుసు, పాటల్లో వింటున్నాం, అనేక మంది ప్రసంగాల్లో వింటున్నాం. యాకోబు మోసగాడు అని చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రియులరా, యాకోబు దేవుడు అనగా మోసగాళ్ళకు దేవుడు అనే మాట 90 సార్లు వ్రాయబడింది. దేవుని యొక్క అపారమైన ప్రేమను గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన యాకోబు దేవుడు అయ్యాడు కాబట్టే, తమ్ముడు చెల్లి ప్రియ బిడ్డలారా, ఆయన నా దేవుడయ్యాడు. ఆయన పాపంతో నిండిన మానవాళికి దేవుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దయచేసి ఆలోచించాలి. పాపంలో ఉన్న మనలను రక్షించి ఆయన బిడ్డలుగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ గొప్ప కార్యాన్ని చేయడానికి యేసు ప్రభువారు దేవుడైంది శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సత్యాన్ని మీరెన్నడూ మరవద్దు. అనేక పర్యాయాలు నేను చదువుతూ వచ్చాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. దేవుని నామానికి స్తోత్రం. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగుతుదాము. యేసు వైపు చూచుచు. నా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెండ్రు, బిడ్డలారా, మనం చూడవలసింది ఏ వ్యక్తి పైకి చూడవద్దు అని ప్రభు పక్షంగా నా 2 చేతులు జోడించి మనం చేస్తున్నాం. మనం చూడవలసింది యేసు వైపు. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తడానికి ఈ రాత్రి తీర్మానం చేసుకుందాం. ఈ దినాల్లో చాలామంది వర్తమానికుల వైపు చూస్తున్నారు. నా మాటలోని ఆంతర్యాన్ని గ్రహించాలి. దేవునికి ఇవ్వాల్సిన ఘనత మానవునికి ఎన్నడూ ఇవ్వవద్దు. ఆ రీతిగా ఇవ్వడం అది ఆశీర్వాదకరం కాదు. దేవుని యొక్క వర్తమానికులను ప్రేమించాలి, గౌరవించాలి. నేను కాదనటం లేదు. దేవుని యొక్క వర్తమానికులనేమిటి? నీ తోటి వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేది బైబిల్ సత్యం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం నేర్చుకుంటే బైబిల్ నీకు అర్థమైనట్టే. ఈ రాత్రి సమయంలో నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ గొప్ప సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే మన పొరుగువారు రక్షింపబడాలనే తపన మన హృదయంలో ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మోషే ఇక్కడ దేవుని యొక్క ముఖం వైపు చూడబెరిచాడు. కాలక్రమేణా ముందు అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. మోషే దేవుని వైపు చూడడానికి ధైర్యం చేసినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభువారి యొక్క ప్రత్యక్షతను గూర్చి యోహాను సువార్తికుడు చాలా క్రిస్టల్ క్లియర్గా వ్రాశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మీరు చదవండి. నేను చాలా పర్యాయాలు నేను చదువుతూ వచ్చాను. ఎందుకైనా మంచిది, క్రొత్త వారు ఎవరైనా వస్తే వారికి తెలుస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైండెను. ఈ మాటను మనం మర్చిపోకూడదు. దేవుని యొక్క వాక్యమే దేవుడు. ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు ఏమి చేశాడు అనగా 14వ వచనం, ఆ వాక్యము అనగా ఆ వాక్యమై ఉన్న దేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. 18వ వచనం, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రభువారిని చూచిన వారు తండ్రిని చూచినట్లే యేసు ప్రభువారిని ఏ రీతిగా చూస్తామో ఆలోచించాలి. కొంతమంది నాతో మాట్లాడుతూ
యేసు ప్రభు వారు నాకు కనబడ్డారు అంకుల్, నాకు కనబడ్డారండి. ఏ రీతిగా అంటే ఒక తెల్ల అంగి వేసుకున్నారు, తెల్ల గడ్డం పెట్టుకున్నారు కనుక తన యొక్క వెంట్రుకలు ఇంతవరకు వచ్చాయి. ఆ రీతిగా యేసు ప్రభు వారిని మేము చూచాము, మాతో మాట్లాడారు. యేసు ప్రభు వారు ఆ రీతిగా కనబడరు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. నీ యొక్క మనసులో ఆలోచించే ఆలోచన సరళిని బట్టి నీకు ఆ రీతిగా అనుకుంటే అనుకోవచ్చు. యేసు ప్రభు వారి యొక్క స్వారూప్యం దేవుని యొక్క కృపా వాక్యంలో ఉంది. ఏమని రాశాడు యోహాను సువార్తికుడు? ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును అనగా దేవుని చూడలేదు. యేసు ప్రభు వారిని చూచాము కదా అని అంటారు. యేసు ప్రభు వారు కూడా మీకు ఆ రీతిగా కనబడరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారిని మీరు చూడాలి అని అంటే ఒకే ఒక మార్గం. ఆయన అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ మార్గమైన సత్యమైన జీవమైన యేసు ప్రభు వారిని నీవు చూడాలి అనగా దేవుని వాక్యంలో చూడవచ్చు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఓ పాప, ఓ బాబు, తమ్ముడు, చెల్లి, యేసు ప్రభు వారిని చూడాలని నువ్వు ఆశపడితే ప్రతిరోజు దేవుని యొక్క కృపా వాక్యాన్ని చదువుమని ప్రభువు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. 7వ వచనాన్ని చదువుతున్నాను. నిర్గమాకాండం 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. ఈ వచనంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు గమనించాలి. నంబర్ 1, మన దేవుడు మన బాధలను చూచేవాడు. ఏమంటున్నాడు? నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నంబర్ 1. నంబర్ 2, మన మొరను వినేవాడు. మన బాధను చూచేవాడు మాత్రమే కాదు, మనం పెట్టే మొరలను ఆయన వినేవాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నెంబర్ 2. నెంబర్ 3, మన బాధలను ఆయన తెలుసుకునేవాడు. ఇంకొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఈ 3rd దాంట్లో ఇది 2nd పాయింట్గా మీరు తీసుకోవచ్చు. మన బాధల్లో నుండి మనల్ని విడిపించేవాడు. నేను చెప్పాను 3 విషయాలు అని చెప్పాను. 3 కానీ 4 కానీ మనం విభజించుకునే దానిని బట్టి ఉంటుంది. మన దేవుడు మన బాధలను చూచేవాడు. దేవుని నామానికి స్తోత్రమండి. మన బాధలలో మనకు సహాయపడే దేవుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. గాఢాంధకారపు లోయల్లాంటి అనుభవాలు మన యొక్క జీవితంలో కలిగినప్పుడు, శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు, కృంగిపోయినప్పుడు, కొత్తగా పెండ్లైంది, 1 నెల కూడా కాలేదు, అప్పుడు ఆయన నన్ను అర్థం చేసుకోవడంలే, నన్ను ఇంటికి వెళ్ళిపోమంటున్నాడు, లేక ఆమె నన్ను అర్థం చేసుకోలే, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈ రీతిగా యవనస్తులు కుటుంబ జీవితంలో ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటారు. నా ప్రియ యవన బిడ్డలారా, యవన బిడ్డలు మాత్రమే కాదు, పెండ్లైన 5 సంవత్సరాలు సంసారం చేసిన వారి యొక్క జీవితాల్లో కూడా అనేక బాధల గుండా సాతానుడు తీసుకుని వెళ్తాడు. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు ఎటువంటి బాధల్లో ఉన్నా నీ బాధలలో ఆయన సహాయపడటానికి ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఆ బాధల్లో ఉన్న నా ప్రియ బిడ్డలు ఈ రాత్రి ఆ దేవుని సాన్నిధ్యానికి, ఆయన పాదముల చెందుకు రమ్మని ప్రభు పక్షంగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన మనకు మన బాధలలో సహాయపడడం మాత్రమే కాకుండా ఇక్కడ రాసింది ఏమిటి అనగా మన మొరను వింటూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మన మొరను వినే దేవుడు. అంటే ఈ మొరలో ఎన్నో ఊహలు ఉండి ఉంటాయి, ఈ మొరలో అనేక విజ్ఞాపనలు ఉండి ఉంటాయి. కాబట్టి మన విజ్ఞాపనలు వింటున్నాడు, మన ఊహల్లోని తలంపులను కూడా ఆయన గమనిస్తున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. ఆయన పగటిలో చూచే దేవుడు. ఏమంటున్నాడు? వారి బాధను నిశ్చయముగా నేను చూచితిని. ఆయన పగటిలో చూచే దేవుడు. ఆయన పగటిలో మాత్రమే కాదు, ఆయన చీకటిలో కూడా చూచే దేవుడు. దేవుని నామానికి స్తోత్రం.
ఆయన చూచే దేవుడు నెంబర్ 1. నెంబర్ 2, ఆయన మన మొరలను వినే దేవుడు. 94వ కీర్తనలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. 94వ కీర్తన 9వ చరణాన్ని నేను చదువుతున్నాను. చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. కాబట్టి మనము చీకట్లో ఉన్నా పగలలో ఉన్నా ఆయన మనను నిరంతరము చూచే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఎవరూ చూడని రీతిగా రహస్య స్థలంలో ఉన్నాను అనుకుంటున్నావేమో. మా తండ్రి చూడలేదు, మా తల్లి చూడలేదు, మా తమ్ముడు అన్న చూడలేదు, మా చెల్లి అక్క చూడలేదు. అందరు కళ్ళు కప్పాను, ఆ అబ్బాయితో తిరుగుతున్నాను, ఆ అమ్మాయితో తిరుగుతున్నాను, లేక నా జీవితం ఈ రీతిగా ఉంది అని నీ సొంత తెలివితేటలను బట్టి నీవేమో గొప్పవాడుగా గొప్పదానిగా ఫీల్ అవుతున్నావేమో. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడేది ఏమిటి అనగా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. నువ్వు రహస్య స్థలంలో మాట్లాడు ప్రతి మాటను ఆయన వింటున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, 3వది, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. దేవుని నామానికి స్తోత్రం. మన బాధలను ఆయన తెలుసుకొని మనకు సహాయపడేవాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, పాప, బాబు, ఏ బాధలలో నీవు నలిగిపోతున్నావో నాకు తెలియదమ్మా, నాకు తెలియదు బాబు. నీ బాధలు ఎరిగినవాడు నీ ప్రియ ప్రభు. ఆ ప్రియ ప్రభు యొక్క చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకునమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన మన బాధల నుంచి విడిపించు దేవుడు మాత్రమే కాదు, ఒక సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి, మన పాపము నుండి కూడా ఆయన విడిపించే దేవుడు. పాపం వల్లనే ఈనాడు అనేక కష్టాలు నష్టాలు సంక్రమిస్తూ ఉన్నాయి. అటువంటి కష్టాలకు నష్టాలకు హేతువైన పాపము నుండి విడిపించేవాడు మన దేవుడు. బేసికల్గా నేను చెప్పేది ఏమిటి అనగా, పాపము నుండి విడిపించబడి నీతికి దోషులం కావాలి. అంతకుముందు పాపానికి దోషులమయ్యాము కాబట్టి ఈ బాధలు అనుభవిస్తున్నాం. నీతికి దోషులుగా ఉంటే శారీరక కష్టాలు నష్టాలు శ్రమలు వచ్చినప్పుడు కూడా వాటిలో ఓర్చుకునే కృపానుభవం ఆ ప్రియ ప్రభు ఇస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 8వ వచనం, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హివ్వీయులకు, యెబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం. ప్రియులారా, ఇవి నేను చదువుతున్నప్పుడు మీలో కొంతమంది నన్ను ఒక ప్రశ్న వేస్తారు అని నాకు తెలుసు. ఎందుచేతనగా నేను కొన్ని పేర్లు చదివాను కదూ, కనానీయులు, హిత్తీయులు, అమోరీలు. ఈ రీతిగా ఈ చదివిన వంశాలు ఈ భాగంలో 6 ఉన్నాయి. అంకుల్, ఇక్కడ 6 ఉన్నాయి, ఇంకొక చోట 7 ఉన్నాయి కదూ అని మీరు అడగడానికి అవకాశం ఉంది. అవును, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో ఇదే మోషే గారు వ్రాశారు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం మొదటి వచనం, నీవు స్వాధీనపరుచుకొని బోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన, నేను చదువుతున్నాను, హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీలను 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టాను. విన్నారు కదూ? మనం ఇప్పుడు చదువుతున్న నిర్గమాకాండం 3వ అధ్యాయానికి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయానికి కొంచెం తేడా మీరు గమనించండి. ఏది ఏమైనప్పుడు కూడా ఆ జనాల అన్నిటి నుంచి నిన్ను విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాక్యం వింటున్నా ప్రియ బిడ్డలు, ఎవరి ద్వారా మీకు శ్రమ కలుగుతుందో అప్పుడప్పుడు మాట్లాడుతూ అంటూ ఉంటారు, పలానా వారి ద్వారా ఈ శ్రమకు నేను లోనయ్యాను. అంకుల్, నా కొరకు ప్రార్థన చేయండి. అమ్మా, దేవుని యొక్క వాక్యం
ఈ రాత్రి ఎంతో బలమైన రీతిగా మనతో మాట్లాడుతుంది. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను 7 జనాంగాల నుంచి వేరుపరిచిన రీతిగా పాప నీ కష్టం నుంచి, నష్టం నుంచి, శ్రమ నుంచి నిన్ను దూరం చేస్తాడు. అది దేవుని యొక్క కృపా వాగ్దానం. ఈ రాత్రి కార్యక్రమాన్ని ముగించే లోపుగా ఈ వాక్య వాగ్దానాన్ని స్వీకరించి నువ్వు పడకకు వెళ్ళమని ప్రభు పక్షంగా నేను కోరుకుంటున్నాను. బాబు, ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. ఏ బాధలో కూడా ప్రభు యొక్క పేరును విస్మరించవద్దు, తక్కువ చేయవద్దు. నీ కష్టంలో, నష్టంలో ఆ ప్రభు జోక్యం చేసుకుని నీకు సహాయపడతాడు అని నేను చెబుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అట్టి కృపా తీర్మానం వాక్యం విన్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.